హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దామా మరి. చికెన్ అరకిలో సాల్ట్ వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయ పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పెడు, కరివేపాకు 2 రెమ్మలు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలా వేగిన తర్వాత చికెన్ వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఈ చికెన్లో వాటర్ వేయనవసరం లేదు, ఈ చికెన్లో వచ్చిన వాటరే సరిపోతుంది. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మూత తీసి 10 నిమిషాలు వేయించుకోవాలి. చికెన్ ఇలా వేగి కలర్ మారుతున్నప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసి బాగా కలుపుతూ ఒక 20 నిమిషాలు వేయించుకోవాలి. ముక్కలు ఉడికించుకునేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు గరం మసాలా పొడి, కరివేపాకు వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.